Everyone, this is Akshita. I am teaching class 7 social chapter 1 reading maps of different kinds. The world in which we live is so full of variety. Mountains, hills, sea coast, deserts, forest, snow covered regions. Why is there so much variation? How does this affect the lives of people who live in those parts? To study and understand these questions, we need to take the help of maps of different kinds. Some maps tell us about how high or low the places are. Some tell us about how much it rains there or how hot or cold it gets there. Some tell us about crops that grow there or the kinds of forest they are. By studying them, we can know much about a place. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో చాలా వెరైటీస్ ఉన్నాయంటున్నారు. అంటే కొండలు కావచ్చు, అండ్ నెక్స్ట్ పర్వతాలు కావచ్చు, అలాగే కోస్తా ఏరియా, ఈ ఎడారులు, అడవులు, అలాగే మంచుతో కప్పబడినటువంటి ప్రాంతాలు, ఇలా మన చుట్టూ ఎన్నెన్నో వెరైటీస్ ఉంటూ ఉన్నాయి. అంటే ఇన్ని వెరైటీస్కు కారణం ఏమై ఉంటుంది? అలాగే మనం ఇక్కడ నివసిస్తున్నాం కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోట ఉంటున్నాం. సో ఏ విధంగా ప్రజలకు వాళ్ళ యొక్క లైఫ్స్ ఉన్నాయి, అంటే పలానా చోట ఏ విధంగా వాళ్ళు నివసిస్తున్నారు. సో వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలన్నా చదవాలన్నా కూడా ఖచ్చితంగా మనకు మ్యాప్స్ కావాలన్నమాట. సో ఈ మ్యాప్స్లో మనకు డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. సో సమ్ మ్యాప్స్ మనకేం చెప్తాయంటే ఎటువంటి దిగువ ప్రాంతాలు, ఎగువ ప్రాంతాలు, అంటే కొండ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, లోయలు ఎక్కడ ఉంటాయి, సో ఆ ప్రాంతాలు చెప్తూ ఉంటాయి కొన్ని మ్యాప్స్. ఇంకా కొన్ని మ్యాప్స్ ఏమో ఎక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి, అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని చోట్ల వర్షాలు పడకపోవచ్చు. సో ఆ విధంగా మరి ఇంకా కొన్ని మ్యాప్స్లో చూసినట్టయితే ఎక్కడైతే హాట్గా ఉంటుంది, ఎక్కడ కూల్గా ఉంటుంది వెదరు, ఆ విధంగా. ఇంకో కొన్ని మ్యాప్స్లో చూసినట్టయితే ఎక్కడ మనకు అగ్రికల్చరల్ ల్యాండ్ బాగుంటుంది, అండ్ నెక్స్ట్ అడవులు ఎక్కడ బాగుంటాయి. సో ఈ విధంగా మొత్తం మనకు ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ థింగ్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి సమ్ మ్యాప్స్ అనేవి. సరే, ఇంకా మనం క్లియర్గా డిఫరెంట్ ప్లేసెస్ గురించి ఇంకా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫిగర్ 1.1 చూసినట్టయితే ఇది కర్ణాటకలో ఉన్నటువంటి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనమాట. వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పుకోవచ్చు వీటిని. వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడుంది అంటే కర్ణాటకలో. అండ్ నెక్స్ట్ ఫిగర్ 1.2 చూసుకున్నట్టయితే కొకోనా బీచ్ ఇన్ బ్రాజిల్ ఆఫ్ సౌత్ అమెరికా. ఇది సౌత్ అమెరికాలో ఉన్నటువంటి బ్రాజిల్ ఉంది కదా, సో అక్కడ ఉన్నటువంటి కొకోనా బీచ్. చూడండి, ఇక్కడ మనం పర్వతాలని చూసాము, అది కూడా ఎవర్ గ్రీన్గా ఉన్నటువంటి పర్వతాలు. అండ్ నెక్స్ట్ ఫిగర్లో ఏమో సముద్రాన్ని చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ అండ్ ఓసిస్ ఇన్ సహారా డెజర్ట్ ఆఫ్ లిబియా ఇన్ ఆఫ్రికా. ఇది సహారా డెజర్ట్ అనమాట. మన ఇండియాలో థార్ డెజర్ట్ ఉంది, కానీ ఆఫ్రికాలో సహారా డెజర్ట్ ఉంది కదా, ఇక్కడ లిబియాలో ఉంది. సో ఇది ఓసిస్ అనమాట, అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న సరస్సు. అండ్ నెక్స్ట్ 1.4 వచ్చేసి ఐస్ కవర్డ్ కాంటినెంట్ ఆఫ్ అంటార్క్టికా. సో అంటార్క్టికాని మనం ఇంకగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఐస్ కవర్డ్ కాంటినెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. Bring copies of school atlas and see how many different kinds of maps are there. Make a list of maps you would like to read and understand. Last year we learned to read some simple maps. This year we learned to read maps which show heights. But let us first revise what we learned last year. సరే, ఇక్కడ మన స్కూల్ అట్లాస్లో ఉన్నటువంటి కొన్ని మ్యాప్స్ని కాపీస్ తీసుకోమంటున్నారనమాట. సో ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ అనేవి ఉంటాయి. సో ఈ మ్యాప్స్ యొక్క లిస్ట్ని మీరు ప్రిపేర్ చేయమంటున్నారు. సో మీకు చదవాలన్నా అండర్స్టాండ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఈ మ్యాప్స్ యొక్క లిస్ట్ మీకు కావాల్సిందే. సరే, లాస్ట్ ఇయర్లో ఈ సింపుల్ మ్యాప్స్ గురించి ఆల్రెడీ రీడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏమేమి చదివామో రీకాల్ చేసుకోమంటున్నారు. Hang a wall map of India in the class. Look at the map carefully and answer the following questions. సో మీ క్లాస్లో ఇప్పుడు ఇండియా యొక్క మ్యాప్ని తగిలేసి సో ఆ మ్యాప్లో చాలా జాగ్రత్తగా చూసి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్ చేయమంటున్నారు.
Mehar went to Bhopal from Hyderabad. In which direction did she travel? సో మేహార్ అనేటువంటి గర్ల్ వచ్చేసి భోపాల్ నుంచి హైదరాబాద్కు ట్రావెల్ చేయాలంట. సో ఏ డైరెక్షన్లో వస్తుంది అంటే భోపాల్ వచ్చేసి నార్త్లో ఉంది. సో నార్త్ నుంచి తను హైదరాబాద్కు ఎక్కడికి రావాలి? హైదరాబాద్కు రావాలి. సో నార్త్ టు సౌత్ వస్తూ ఉంది. అంటే మనం ఇప్పుడు భోపాల్ నార్త్లో ఉంది కాబట్టి నార్త్ నుంచి సౌత్కి రావాలి. అండ్ నెక్స్ట్ అశోక్ వెంట్ టు చెన్నై ఫ్రమ్ లక్నో. ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ హీ ట్రావెల్? సో అశోక్ వచ్చేసి చెన్నై ఎక్కడుంది? సౌత్లో ఉంది. లక్నో ఎక్కడుంది? నార్త్లో వస్తుంది. సో చెన్నై నుంచి లక్నోకి వెళ్ళాలంటే సౌత్ టు నార్త్ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ రెజినా వెంట్ టు భువనేశ్వర్ ఫ్రమ్ ముంబై. ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ షీ ట్రావెల్? సో భువనేశ్వర్ ఎక్కడుంది మనకు? నెక్స్ట్ ఎక్కడంటే సో ఈస్ట్ టు ఫ్రమ్ ముంబై అనింది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెస్ట్ టు తను ఈస్ట్కి వెళ్ళాలన్నమాట. విప్రజు వెంట్ టు జైపూర్ ఫ్రమ్ కోహిమా. ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ హీ ట్రావెల్? సో తను జైపూర్ నుంచి కోహిమా నుంచి జైపూర్కి వెళ్ళాలి. సో ఖచ్చితంగా జైపూర్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది కాబట్టి సో ఈ నార్త్ వెస్ట్కు వెళ్ళాలనుకుంటా. సో నార్త్ వెస్ట్ సైడ్కు వెళ్ళాలి. మేక్ మోర్ సచ్ క్వశ్చన్స్ అండ్ ఆస్క్ ఈచ్ అదర్. సో ఇటువంటి క్వశ్చన్స్ని తయారు చేసి ఒకరికొకరు పరస్పరంగా మీరు డిస్కస్ చేసుకోవాలి. లుక్ అట్ ద సింబల్స్ షోన్ ఆన్ ద మ్యాప్. నౌ ట్రై టు ఫైండ్ అవుట్ ద బౌండరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మ్యాప్ని చూస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క బౌండరీని ఫౌండ్ అవుట్ చేయమంటున్నారు. ట్రేస్ యువర్ ఫింగర్ ఓవర్ ద ఎంటైర్ లెంగ్త్ ఆఫ్ ద బౌండరీ. ఇప్పుడు మన ఆంధ్ర యొక్క బౌండరీ ఉంటుంది కదా, సో ఆ బౌండరీ చుట్టూ మన ఫింగర్తో ఎంటైర్గా మనం ట్రేస్ అవుట్ చేయమంటున్నారు. దెన్ డ్రా ద సింబల్ ఫర్ బౌండరీ ఆఫ్ ఎ స్టేట్ అండ్ సింబల్ ఫర్ ద బౌండరీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ బౌండరీ ఇన్ యువర్ నోట్బుక్. సో మన స్టేట్ యొక్క బౌండరీని డ్రా చేయాలి, అలాగే ఇండియా యొక్క బౌండరీని కూడా డ్రా చేయాలంటున్నారు. కెన్ యూ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ విచ్ లై టు ద నార్త్, సౌత్, వెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? వాట్ లైస్ టు ద ఈస్ట్ ఆఫ్ ద స్టేట్? సరే, ఇప్పుడు మన స్టేట్స్ యొక్క లిస్ట్ని చేసినట్టయితే అంటే నార్త్లో, సౌత్లో, వెస్ట్లో ఏముంటాయో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే సో ఈ స్టేట్ యొక్క ఈస్ట్ ఎక్కడ ఉంటుంది, ఏ వైపుగా లై ఉంటుంది. సో ఇదంతా మనకు మ్యాప్ చూస్తున్నట్టయితే తెలుస్తుంది. సో యూ కెన్ గో ఫర్ మ్యాప్. In class 6, you have learnt to measure distances between places with the help of the scale given in the map. Now try to find out the distance between Hyderabad and various state capitals like Jaipur, Imphal, Gandhinagar and Thiruvananthapuram. సరే, 6th క్లాస్లోనే మనము ఈ ప్లేసెస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మెజర్ చేయాలంటే స్కేల్ యూజ్ చేసామని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ హైదరాబాద్ కావచ్చు, ఇతర స్టేట్ క్యాపిటల్స్ ఉంటాయి కదా, జైపూరు, ఇంపాల్, గాంధీనగర్, తిరువనంతపురము. సో వీటన్నిటిని కూడా మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సింబల్స్. పాయింట్, లైన్, ఏరియా. సో ఇక్కడ మనకు సింబల్స్ ఏమేమి ఇచ్చారంటే ఫస్ట్ పాయింట్ ఇచ్చారు, తర్వాత లైన్ ఇచ్చారు, ఆ తర్వాత ఏరియాని ఇచ్చారు. సరే చూద్దాం. We use symbols to show any physical object on the map. You have seen some of them in class 6. సరే, ఈ మ్యాప్లో మనం డిఫరెంట్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ని చూసాం. సో అంటే వీటిని ఏ విధంగా మనము రిప్రజెంట్ చేస్తున్నామంటే సింబల్స్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సరే, దీని గురించి మనం ఆల్రెడీ 6th క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సరే, ఇంకా మనం చూద్దాం. If they are asked to show Delhi in India map, we will mark a point and label it as Delhi. To show the river Manjira, we draw a line blue, this type. So along its course. For the railway line, we will draw a track line. So to represent it. In Andhra Pradesh map, if we want to show the area of Medak or Hyderabad district, we demarcate its boundary and mark it with some color or pattern, which is known as real symbol. Thus all physical objects are shown on the map with the help of a point, line or an area symbol.
సరే, ఇప్పుడు మనం ఇండియా మ్యాప్లో ఢిల్లీని షో చూపించాలి అనుకుంటే ఆ మ్యాప్లో మనం ఎక్కడైతే ఢిల్లీ ఉంటుందో సర్టెన్ ప్లేస్లో ఒక పాయింట్ డాట్ పెడతామన్నమాట. సో పాయింట్ పెట్టి దాన్ని మనం ఢిల్లీగా లేబుల్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మనం రివర్ని ఏమన్నా చూపించాలి అనుకుంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బ్లూ లైన్ ఉంది కదా, సో ఆ విధంగా మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. అలాగే రైల్వే ట్రాక్ని కూడా మనం రిప్రజెంట్ చేయాలంటే ఈ ట్రాక్ లైన్ ఉంది కదా, మీకు కనిపిస్తోంది కదా, సో ఆ విధంగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో మనం మెదక్ని కానీ హైదరాబాద్ డిస్టిక్ని కానీ షో చేయాలంటే, అంటే రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం వాడతాము? సో వి డీమార్కేటెడ్ బౌండరీని బౌండరీని మార్క్ చేస్తామన్నమాట, అంటే డీమార్కేట్ చేస్తూ ఉంటాం. సో ఏ విధంగా సర్టెన్ కలర్ని యూస్ చేసి లేదా ప్యాటర్న్ యూస్ చేసి, అంటే ఇక్కడ మనం రియల్ సింబల్ని వాడుతున్నాం అనమాట. అంటే మ్యాప్లో చూసుకున్నట్టయితే ఈ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ మొత్తం ఏ విధంగా షో చేయొచ్చు అంటే పాయింట్ని యూస్ చేసి కావచ్చు, లైన్ని కావచ్చు, లేదా ఏరియా సింబల్ని యూస్ చేసి మనం చేస్తూ ఉంటామని చెప్పుకోవచ్చు. Look at a few maps in later chapters of this book and list out the objects in the given map in the following table. సరే, ఇక్కడ మనకి ఇంకా ఈ బుక్లో వచ్చేటువంటి ఇంకా ఇతర చాప్టర్స్లో కొన్ని మ్యాప్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని లిస్ట్ అవుట్ చేయమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ సింబల్ కావచ్చు, లైన్ సింబల్ ఏ విధంగా రాస్తాము, అండ్ నెక్స్ట్ ఏరియా సింబల్ ఏ విధంగా రాస్తాము. ఇంకా పాయింట్ సింబల్ అయితే మనం టెంపుల్ అన్నాము, ఇంకా సమ్ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ రాస్తూ ఉంటాము. లైన్ సింబల్ అయితే రివర్స్కు, అండ్ నెక్స్ట్ రైల్వే ట్రాక్కు, ఈ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ ఏరియాకి ఏమో ప్లే గ్రౌండ్ కావచ్చు, అండ్ నెక్స్ట్ లేదంటే సమ్ కెనాల్స్ కావచ్చు, ఈ విధంగా. సో మ్యాప్ 1 స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. ఇక్కడ మనకు స్టేట్స్ ఇచ్చారు, అలాగే క్యాపిటల్స్ ఇచ్చారు చూడండి. సరే చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క క్యాపిటల్ వచ్చేసి శ్రీనగర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా సౌత్లో చూద్దాం. ఫస్ట్ మనం సౌత్లో వచ్చేసి కేరళకు వచ్చేసి తిరువనంతపురం, తమిళనాడు వచ్చేసి చెన్నై, కర్ణాటక బెంగళూరు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు ప్రజెంట్ డివైడ్ అయినటువంటి మ్యాప్ ఇవ్వలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ బోత్ తెలంగాణ కలిపి హైదరాబాద్. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కు మాత్రం అమరావతి, తెలంగాణకు హైదరాబాద్. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రకు వచ్చేసి ముంబై, అండ్ మధ్యప్రదేశ్కి వచ్చేసి భోపాల్, అండ్ గుజరాత్కి వచ్చేసి గాంధీనగర్, రాజస్థాన్కి వచ్చేసి జైపూర్, అండ్ ఒరిస్సాకి వచ్చేసి భువనేశ్వర్. సో బెంగాల్కి వచ్చేసి కోల్కత్తా. చూడండి ఈ విధంగా మనకు స్టేట్స్ క్యాపిటల్స్ ఇచ్చారు. ఇంకా మిగతావన్నీ మీరే చూసుకోండి. అస్సాం, డిస్పూర్, అండ్ నెక్స్ట్ సో ఈ విధంగా మిగతావన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫిజికల్ మ్యాప్స్ గురించి చూద్దాం. You will find some maps in your atlas called physical maps. In these maps, you will usually find different parts of the land covered in green, yellow or brown. Actually, they show the variety of landforms, plains, mountains, plateaus, etc. and depict the heights of places. సరే, మనం అట్లాస్లో సమ్ మ్యాప్స్ చూస్తూ ఉంటాం. వీటిని మనం ఫిజికల్ మ్యాప్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ మ్యాప్స్లో మెయిన్గా ఏముంటాయంటే కలర్ కోటెడ్ అయింటది. ల్యాండ్ కలర్డ్ వచ్చేసి గ్రీన్, ఎల్లో, బ్రౌన్గా కోట్ అవుతూ ఉంటుంది. సో ఏ విధంగా ఇది సమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ల్యాండ్ వచ్చేసి ఏ విధంగా కోట్ అయి ఉంటుంది. సరే చూద్దాం. మనకు యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఈ ల్యాండ్ ఫామ్స్ వచ్చేసి ప్లేన్స్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, ప్లాట్యూస్ కావచ్చు, అండ్ వీటి యొక్క హైట్ని కూడా డిపిక్ట్ చేస్తూ ఉంటారు. సరే ఇంకా చూద్దాం. హౌ కెన్ వి రిప్రజెంట్ ద హైట్స్ ఆఫ్ ఎ ల్యాండ్ ఆన్ ఫ్లాట్ పేపర్? అఫ్ కోర్స్ వీ కెన్ మేక్ ఎ డ్రాయింగ్ లైక్ ద వన్ బిలో. సరే, ఇప్పుడు ఒక ఫ్లాట్ పేపర్ మీద ల్యాండ్ యొక్క హైట్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ ల్యాండ్ని డ్రా చేయొచ్చు అనుకోండి. ఇంకా ఏ విధంగా చూడొచ్చు అంటే యాజ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ ఎ పిక్చర్ అండ్ నాట్ ఏ మ్యాప్. సో ఈ విధంగా చూసినట్టయితే ఇది మ్యాపా మీకు అంటే నో, ఇట్ ఈస్ ద డయాగ్రామ్.
It is the drawing. It is the picture. Here the height of the hills hide what is behind them. A map has to show all places without hiding them. Can you think of a way in which we can draw a map of this place? సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి హిల్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క హైట్ మనకు తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఇక్కడ వాటి ముందు ఉన్నటువంటి ఈ ప్లేసెస్ మొత్తం ఈ హైట్ని హైడ్ చేస్తున్నాయి. సో ఈ విధంగా హైట్ని హైడ్ చేయకుండా మనకు ఇతర వే ఏమన్నా ఉందా, అటువంటి మ్యాప్ని డ్రా చేయమంటున్నారు. One way in which we can show heights on maps is through the use of color. Let us see how this is done. సో ఇప్పుడు మనం మ్యాప్స్ మీద హైట్స్ని షో చేయాలి అనుకుంటే కలర్ని యూజ్ చేయాల్సిందే. సరే, ఈ పద్ధతి ఇంకా ఏ విధంగా ఉందో చూద్దాం మరి. సరే, 1.5 చూడండి. డ్రాయింగ్ ఆఫ్ నింపూర్ విలేజ్ అంట ఇది. మెజరింగ్ హైట్స్ ఆన్ ల్యాండ్. ఇప్పుడు ల్యాండ్ మీద ఉన్నటువంటి హైట్స్ని ఏ విధంగా మెజర్ చేస్తారో చూద్దాం. ఆల్ హైట్స్ ఆన్ ద ల్యాండ్ ఆర్ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ ద సీ లెవెల్. Since all seas in the world are connected to each other, the sea level at the top surface all over the world is taken to be roughly the same. Look at the picture of Nimpur village below to understand this idea. సరే, అంటే ల్యాండ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క హైట్ని కూడా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే సీ లెవెల్ నుంచి బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సీని కన్సిడర్ చేసుకుంటారు. సో ఆ విధంగా ఈ టాప్ సర్ఫేస్ ఉంటుంది కదా, సీ లెవెల్ యొక్క టాప్ సర్ఫేస్ని బేస్ చేసుకొని మెజర్మెంట్ చేస్తారనమాట. సరే, ఇక్కడ మనం నింపూర్ యొక్క విలేజ్ని తీసుకున్నట్టయితే, దీని యొక్క పిక్చర్ని తీసుకున్నట్టయితే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. యూ కెన్ సీ ఫ్రమ్ ద పిక్చర్ దట్ నింపూర్ విలేజ్ ఈజ్ 50 meters అబోవ్ ద సీ లెవెల్. ఇక్కడ ఈ ఫిగర్లో చూసినట్టయితే కొండ మీద నింపూర్ విలేజ్ ఉంది, దాని మీద టెంపుల్ ఉందని చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ నింపూర్ విలేజ్ యొక్క హైట్ అంటే ఇక్కడ మనకు కొండ కింద ఒక సీ లెవెల్ ఉంది. సో అక్కడ నుంచి టాప్ సర్ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు 0 meters తీసుకున్నట్టయితే నింపూర్ విలేజ్ ఏమో 50 meters హైట్లో ఉంది సీ లెవెల్కు. అండ్ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి 100 metersలో హైట్లో ఉంది. సో ఇక్కడ టాప్ ఆఫ్ ద హిల్ వచ్చేసి 150 meters హైట్లో ఉంది. సో హౌ మెనీ మీటర్స్ అబోవ్ sea level is the temple? 100 meters. How many meters above sea level is the top of the hill? 150 meters. And next, showing heights on a map. So మ్యాప్ మీద ఏ విధంగా హైట్స్ని షో చేయొచ్చు చూద్దాం. లుక్ అట్ ద మ్యాప్ ఆఫ్ నింపూర్ విలేజ్ ఏరియా గివెన్ హియర్. 1.7 ఫిగర్ చూడండి. ఇక్కడ ఇది నింపూర్ విలేజ్ యొక్క ఏరియా అన్నమాట. ఇది టోటల్ ఏరియా. Can you see that the map shows 3 height zones in the map? Firstly, areas which are between 0 meter height and 50 meter height. Areas which are between 51 meters and 100 meters, and then finally areas which are between 101 meters and 150 meters. Thus, any place which falls in any of the height zone 51 to 100 meters will have a height which is above 50 meters but below 100 meters. హైట్స్ ఆర్ షోన్ ఇన్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్. సరే, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ మ్యాప్లో మనం 3 zonesని షో చేయొచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు. ముందుగా ఈ ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఏరియాస్ని, అది కూడా ఇప్పుడు 0 meter నుంచి 50 meter మధ్యలో ఉన్నటువంటి హైట్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఆ తర్వాత 51 నుంచి 100 meters వరకు ఆ విధంగా ఏరియాస్ని రిప్రజెంట్ చేయాలి. ఫైనల్గా 100 నుంచి అంటే 101 నుంచి 150 meters వరకు ఈ విధంగా మనం మెజర్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ సో ప్రతి ఒక్క ప్లేస్ కూడా అంటే ఏదైతే హైట్ వైజ్గా 51 to 100 meters ఉంటుందో దాన్ని ఒక హైట్గా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ అబోవ్ 50 meters ఉంటుందో దాన్ని బిలో 100 metersగా తీసుకోవాలి. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసినట్టయితే కలర్స్ వేసి డిఫరెంట్ హైట్స్ని కలర్స్ వేసి రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు గ్రీన్ అంతా కనిపిస్తుంది కదా, అదంతా 0 to 50 meters అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ 51 to 100 meters బ్లూ కలర్లో కనిపించేది, దాని యొక్క హైట్ చూడండి మనకు చూపిస్తున్నది హైట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ 101 to 150 meters.
Look at the map of Nimpur showing heights. What is the color given to the area adjacent to the sea? సో ఇప్పుడు మనకు నింపూర్ యొక్క మ్యాప్లో హైట్స్ని రిప్రజెంట్ చేస్తోంది. సో దీని యొక్క కలర్ని బేస్ చేసుకొని సర్టెన్ ఏరియాని మనకు చూపిస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద కలర్ గివెన్ టు ద హైయెస్ట్ రీజన్ ఇన్ దిస్ మ్యాప్? సో హైయెస్ట్ రీజన్కు ఏ కలర్ ఇచ్చారు అంటే బ్రౌన్ కలర్. Now look at the physical map of Andhra Pradesh in your atlas or wall map. Find out the range of heights and colors for the places given below by reading the index and fill the table below. సరే, ఇప్పుడు మన అట్లాస్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిజికల్ మ్యాప్ని తీసుకొని లేదా వాల్ మ్యాప్ని తీసుకొని అందులో ఉన్నటువంటి హైట్స్ యొక్క రేంజ్ని అలాగే ఆ ప్లేసెస్లో యూజ్ చేసినటువంటి కలర్స్ని ఐడెంటిఫై చేసి ఒక టేబుల్లో ఫిల్ చేయమంటున్నారు. సరే, ఇది చూద్దాం. టేబుల్ 1 వచ్చేసి హైదరాబాద్ ఫ్రమ్ విచ్ టు విచ్ మీటర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అలాగే కలర్ జోన్, ఈ విధంగా మొత్తం ఫిల్ చేయమంటున్నారు. ఆ విధంగా మేక్ సచ్ క్వశ్చన్స్ అండ్ గివ్ దెమ్ టు ఈచ్ అదర్. సో క్వశ్చన్స్ని తయారు చేసి మనమే వాటికి ఒక్కొక్క దానికి ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ లెసన్ని మనం కంటిన్యూషన్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.